ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే న్యూ ఇయర్ లో సెకండ్ వీడియో అన్నమాట. ఫస్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఈరోజు అయితే సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో నేను బర్త్డే షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపించాను కదా. ఈరోజు సెకండ్ వీడియో వచ్చేసి ఏమేమి తీసుకున్నాము, ఎంతెంత ప్రైజెస్ పడినవి, ఆఫర్స్ ఏమున్నాయి, అవన్నీ ఈ రోజు వీడియోలో చూపిస్తామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కొన్ని మ్యాక్స్ లో తీసుకున్నాము, కొన్నేమో ప్యాంటలిస్ట్ లో తీసుకున్నాము. ప్యాంటలిస్ట్ లో ప్యాంట్లు తీసుకోలేదు, టీషర్ట్స్ తీసుకున్నాము. మ్యాక్స్ లో మాత్రం ప్యాంట్ తీసుకున్నాము, చూపిస్తాను. మ్యాక్స్ లో ఏంటంటే ట్రాక్స్ పైన, తర్వాత ప్యాంట్స్ పైన ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే అఖిల్కి ట్రాక్స్ మంచిగా అనిపించినాయి అనమాట అక్కడ. అందుకని అఖిల్ కోసం అయితే ట్రాక్స్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకి కూడా ట్రాక్స్ బాగున్నాయి. తర్వాత షార్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. దానిపైన ప్రైస్ కంటే ఒక 200-300 అయితే లెస్ గా ఉందన్నమాట. మేము అంతకు ముందు 800-900 తీసుకునే కూడా తక్కువలో ఉన్నాయి, బాగా అనిపించింది. ఆల్రెడీ అప్పుడు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇంకెందుకు అనేసి తీసుకోలేదు. అఖిల్ కోసం అయితే ఇవి కాటన్ లో బాగున్నాయి అనమాట. యాక్చువల్గా ఇది ఎంత ప్రైస్? 249 రూపీస్. యాక్చువల్గా అయితే మనకి బయట షార్ట్స్ 500 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు అఖిల్ రెగ్యులర్ గా వాడేవి 500 రూపీస్ అనమాట షార్ట్స్. ఇవి మంచి కాటన్ వి బాగున్నాయి. అవి బండి క్లాత్, ఇవి కాటన్ లో మంచి ప్రింటెడ్ లో ఉన్నాయి అనమాట. అందుకోసం అని ఇవి తీసుకున్నాను. ఇదేంటిది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో వస్తుంది. దీనికి థ్రెడ్డింగ్ ఇట్లా ఏమీ ఉండదు, లోపల ఎలాస్టిక్ వస్తుంది అనమాట. అంతా కూడా కాటన్ క్లాత్, మంచిగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది అనమాట. వేసుకొని ట్రై చేశాడు, కంఫర్టబుల్ గా ఉంది. యాక్చువల్గా ఇవేంటంటే పెద్దవాళ్ళ ప్లేస్ లో ఉన్నాయన్నమాట, చూడడానికి నచ్చినాయి. సరే అఖిల్ ట్రై చేసి ఒకవేళ వస్తే అఖిల్ తీసుకోమందాంలే అనుకున్నా. మీడియం స్మాల్ తీసుకున్నాము, వచ్చేసింది అనమాట. అందుకోసమని ఒక 3 అయితే తీసుకున్నాము. మంచిగా ఉన్నాయి. ఇలా మనకి క్వాలిటీ బాగుంది, మనకి కంఫర్ట్ గా ఉన్నాయి అనుకోండి, తీసుకుంటే ఎప్పటికైనా రెగ్యులర్ గా వాడుకునేవి కదా. ఇదిగోండి, ఇది మరొకటి. ఇది ఎందుకో చూడడానికి పెద్దగా అనిపించేసరికి సైజ్ చూసాను, రెండు సేమ్ సైజే ఉన్నాయి. ఇదిగో ఇది వచ్చేసి ఇంకొకటి. ఇది ఏంటంటే గ్రే అండ్ ఇవన్నీ స్ట్రిప్స్ లైన్స్ లాగా వస్తాయి, గ్రే అండ్ వైట్ లైన్స్ తో వచ్చింది. ఇవన్నీ కూడా కాటన్ వే అనమాట. ఇది కూడా సేమ్ ప్రైస్ 249 రూపీస్. మంచిగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి నాకు బ్లూ బాగా నచ్చింది. అది తీసుకున్నప్పుడు మా హస్బెండ్ అసలు దీన్ని అయితే ఇడిచిపెడతలేదు కదా అని. ఇందుకు ఈ మధ్యలో ఇలాంటి ప్రింటెడ్ లో షర్ట్స్ కానీ ట్రాక్స్ కానీ బాగా వేస్తున్నాయి. నాకు ఇలాంటి ప్రింటెడ్ లో షర్ట్ తీసుకోవాలని ఉండే, కానీ ఇలాంటి ప్యాటర్న్స్ లో షర్ట్స్ ఎక్కడ కనిపించలే. మామూలు సైజ్ లో ఇలా బ్రైట్ గా ఉండి ఈ మధ్య ఫ్లవర్స్ లాంటివి అలాంటివి వస్తున్నాయి కదా, బాగా పెద్దవాళ్ళ పిల్లలు అందరూ వేసుకుంటున్నారు. అందుకోసం అని చూసాను. అయితే ఇంకా అక్కడ ఇది మంచిగా అనిపించింది అనమాట. క్లాత్ కూడా మంచిగా ఉంది, స్మూత్ గా చాలా బాగుంది అనమాట, కంఫర్టబుల్ గా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే ఇలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇచ్చామనుకోండి, స్కూల్కి వెళ్ళి వచ్చాక స్నానం చేసి వేసుకుంటే హాయిగా ఉంటుంది. దీనికి మధ్యలో బటన్ సిస్టమ్ కూడా వచ్చింది అనమాట. వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలకి. ఓకే, అన్నింటికి వచ్చింది. నేను మొత్తం అంతా క్లోజింగ్ లా అనుకున్నాను. చిన్నపిల్లలకి చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి చూడండి, ఆ ప్యాటర్న్ లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్స్ తీసుకున్నాము. ఈ యొక్క ట్రాక్స్ ఎప్పుడు కూడా మ్యాక్స్ లో తీసుకుంటాం, మంచిగా ఉంటాయి క్వాలిటీ. అఖిల్కి జీన్స్ ల కంటే ట్రాక్స్ ఇష్టం అనమాట. అందుకోసమని ఆల్రెడీ ఇంట్లో కొత్తవి ఉన్నాయి, రెండు ఓపెన్ చేయనివి, లాస్ట్ టైం బర్త్డేకి తీసుకున్నవి ఉన్నాయన్నమాట. ఇంకా సర్లే వాటితో పాటు ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడు కానీ షాపింగ్ చేసినప్పుడల్లా మా వాడు బర్త్డేకి చేస్తాము, అవి నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు కూడా ఇంకా 2-3 డ్రెస్సెస్ మిగులుతాయి అనమాట, అలా తీసుకుంటాము. ఇప్పుడు కూడా నేను ఒక 10 డ్రెస్సెస్ వరకు షర్ట్స్ టీషర్ట్స్ తీసుకున్నాము. తర్వాత 4 ఏమో ట్రాక్స్ తీసుకున్నాము, తర్వాత షార్ట్స్ తీసుకున్నాము. అవి కాకుండా ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా చూపిస్తే ఇవన్నీ చూపించాక లాస్ట్ ఇయర్కి ఇంకేం మిగిలేమని చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా ప్లెయిన్ వస్తుంది సింపుల్ గా. ఇక్కడ ఒక్కటి ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇది ట్రాక్స్ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంది. ఇది 449 ఉంది. మనకి ప్రైస్ ని బట్టి
క్వాలిటీ అయితే ఉంటుంది. కొంచెం మందంగా కొంచెం పల్చగా అట్లా అన్నట్టు వస్తుంది. తర్వాత కొంచెం ఏమైనా డిజైన్ ఏమైనా వస్తే వస్తుంది. ఇదిగోండి దీనికేమో ఇలా లైన్స్ లైన్స్ కనిపిస్తుంది చూడండి. ఇదేమో ప్లెయిన్ గా వస్తే ఇక్కడ లైన్స్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట. బ్యాక్ ఏమో అంతా ప్లెయిన్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రమే సగం వరకు ఇలా లైన్స్ లాగా వస్తాయి. ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. ఇదేమో 549 రూపీస్. ఇంకొకటి ఇంకా మంచిగా ఉంది క్లాత్. ఇది కొంచెం ఇంకా లావుగా ఉందన్నమాట. ఈ యొక్క చల్లగా ఉంది కదా వాతావరణం, ఈ యొక్క వాతావరణానికి అయితే మంచిగా ఉంటుంది. ఇది 699. ఒకటి 499, ఒకటి 599, ఒక 699, ఇంకొకటి 799. ఆ ప్రైజెస్ లో ఉన్నాయి. దీనికైతే ఇలా వచ్చింది అనమాట ప్రింట్. ఇదిగోండి అన్ని ఒకటే కలర్ అనిపిస్తుంది కానీ కొంచెం వేరియేషన్ వస్తాయి. ఇది కొంచెం డార్కిష్ లో వస్తుంది. ఇది మెహందీ గ్రీన్ లాగా వస్తుంది. ఇది కొంచెం ఇంకొంచెం కలర్ వస్తుంది. ఇదేమో ఈ కలర్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ ప్యాంట్ ఇంకోండి. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. ఇది 15 to 16 ఇయర్స్ తీసుకున్నాం. ఈసారి ఏంటో అన్ని 13 to 14 తీసుకున్నాము. 13 to 14. ఓకే, ఇది క్వాలిటీ బాగుందని లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా వేసుకోవచ్చులే అని. ఇదైతే క్లాత్ మస్తుంది. తర్వాత వచ్చేసి క్వాలిటీ మస్తుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అందుకోసం లాస్ట్ పెద్ద సైజ్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాను అనే ఉద్దేశంతో తీసుకున్నాం. కొన్నిసార్లు కొన్ని క్లాత్లు చూడగానే నచ్చితే అవి తర్వాత అయినా వేసుకోవచ్చులే అనిపిస్తుంది కదా. తర్వాత ఇదిగోండి లాస్ట్ ఇయర్వి ఇంకా టూ జీన్స్ చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇంకొక జీన్స్. ఇది తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ 13 to 14 తీసుకున్నాము. అంటే మన ఏజ్ని బట్టి ఈ యొక్క ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఉండవు, మన పర్సనాలిటీని బట్టి వస్తాయి. ఇప్పుడు అయితే అఖిల్కి 11 కంప్లీట్ అయిపోయి 12 వస్తుంది. కానీ అఖిల్కి 13 to 14 వస్తాయి అనమాట ప్యాంట్స్. షర్ట్స్ టీ షర్ట్స్ ఏమో 11 to 12 తీసుకున్నాం లాస్ట్ ఇయర్ వరకు. ఇంక ఈసారి అయితే ఎక్కువ తీసుకున్నాం. ఇది ఒకటి 11 to 12 ఇయర్స్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. ఇలా వస్తాయి అనమాట. ఇది బ్లాక్ లో వస్తుంది, అదేమో గ్రే కలర్ వస్తుంది. ఇవి 3 లాస్ట్ ఇయర్. తర్వాత ఇదిగోండి ఇది టీషర్ట్. చాలా టీషర్ట్స్ నాకు ఇష్టం, మామూలుగా అస్సలు ఇష్టం. ఇంకొకటి ఎల్లో కూడా ఉంది. ఎల్లోది ఆ రోజు హల్దీ రోజు ఫస్ట్ వేసుకున్నాను అనమాట. తర్వాత కుర్తా వేసుకున్నాడు. ఇదిగోండి దీంట్లోనే చాలా కలర్స్. ఈసారి ఇంకొక మెహందీ గ్రీన్ తీసుకున్నామని వద్దులేమ్మా, ఆల్రెడీ 2 సేమ్ లో ఉన్నాయి కదా అనుకుని వెళ్తున్నాము. ఇదేమో ప్యారెట్ గ్రీన్ లో వస్తే నాకు ఇలా కలర్ టీషర్ట్స్ ఇష్టం. మామిడికి మొత్తం క్లోజింగ్ లో ఉంటే అస్సలు నచ్చదు అనమాట. కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటారులే అనేసి ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి. ఇదిగోండి మా ఆయనకి ఇలా వైట్ లో ఇలా ప్రింటెడ్ ఉంటే ఇష్టం అనమాట. ఫుల్ స్లీవ్స్ ఎప్పుడు తీసుకుంటాము కానీ అస్సలు వేసుకోము. 1-2 సార్లు వేసుకుంటాను అంతే. అది మళ్ళా అస్సలు రిపీట్ వేయడు. ఇంకా ఈసారి కూడా కొన్ని వైట్ లో మస్తు అనిపించినాయి తీసుకున్నాము. ఆ వైట్ లో తీసుకునేవి కూడా ఫుల్ స్లీవ్స్ కాకుండా స్లీవ్లెస్ కానీ నార్మల్ స్లీవ్స్ కానీ ఉంటే బాగుంటాయి. కానీ అసలు అట్లా ఎప్పుడు కనిపించవు. ఇది బుల్లెట్ అనమాట, బాగుంది. ఇప్పుడు మనము 2 టీషర్ట్స్ తర్వాత 3 ప్యాంట్స్ అయిపోయినాయి కదా లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్ మనం ఇంకొక 3 ప్యాంట్స్ తీసుకున్నాము. చూసారా లాస్ట్ ఇంక ఇవి కాకుండా మనము ఇంకొక 2-3 షర్ట్స్ కూడా మనం మన ఫంక్షన్ టైంలో లాస్ట్ ఇయర్ బర్త్డే కొనుక్కున్న టైంలో వాడుకున్నాం అనమాట. ఏంటంటే ఎప్పుడు కనుక్కున్నాం ఎక్స్ట్రా తీసుకొస్తాను. ప్రతి పండగకి కొత్త బట్టలు వేయాలి అనే ఉద్దేశంతో అనమాట. ఉన్నది ఒక్కడే. ప్రతి పండగ మనము మంచిగా చేసుకోవాలి. అమ్మాయిలు అనుకోండి వేలు ఉంటాయి ప్రైస్. అబ్బాయిలు అనుకోండి అంత కాస్ట్ ఎక్కువ ఏమి ఉండవు. ఒక జీన్స్ ఉంది అనుకోండి దానికి 5 టీ షర్ట్లు వేసుకోవచ్చు, 10 టీ షర్ట్లు వేసుకుని అంత తేడా ఏముండదు కదా. అందుకని తెచ్చినప్పుడు ఎక్కువ టీ షర్ట్స్ తెస్తాము. ట్రాక్స్ కూడా ఎక్కువనే తెస్తాము అనమాట. జీన్స్ అంత ఇష్టపడడు, ట్రాక్స్ ఇష్టపడతాడు. అదే చెప్పాడు వాళ్ళ నాన్న. ఇంక ఇప్పుడు పెద్దగా అవుతున్న నాన్న జీన్స్ అనేటువంటివి వేసుకుంటా ఉండాలి, ఇష్టం లేదు అనేసి ఊరుకోవద్దు. పెద్దగైన కొద్ది ట్రాక్స్ వేసుకుంటే బాగున్నా, బయటకు వెళ్తే జీన్స్ లో వేసుకోవాలి అని చెప్పాడు. అందుకని ఒక 4 జీన్స్ ఏమో ఉన్నాయి, ఇంకా చూడాలి. అదే చెప్పాను నాన్న రెగ్యులర్ గా వేస్తా ఉంటే నీకు అలవాటు అయిపోతుంది అని. ఇది బ్యాగ్ నిండా నింపుకొచ్చాము. ఇది ఒక్కటి తీసుకున్నాను మా ఆయన, మిగిలినవన్నీ మా ఊడిదే. ఆగండి కానీ ఒకసారి బయట పోయినా.
బయట పెట్టేసి అయిపోయిన తర్వాత అయిపోయినట్టు బ్యాగ్లో వేసుకోండి. ఇదిగోండి, ఈ షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ షర్ట్ సెలెక్షన్ మా అయింది, నాది కాదు. ఇలాంటి షర్ట్స్, తర్వాత ఇంతకుముందు ఒక ప్యాంట్ ట్రాక్ చూపించారు షార్ట్, అలాంటివి మంచిగా ఉంటాయి. ఇదిగోండి, మూడు మంచి బ్రైట్గా ఉంటారు కదా, ఇలాంటి బ్రైట్ కలర్స్ వేస్తే ఎందుకు కనిపిస్తాడు అసలు. ఇది మనకి 699 రూపీస్, కానీ మస్తు ఉంది. నేను యాక్చువల్గా చూసి ఫస్ట్ 1000 చేంజ్ ఉందేమో అనుకున్నాను, తీరైతే 699 ఉందన్నమాట. తర్వాత అది వచ్చేసి ప్యాంటలూస్ లో తీసుకున్నాం షర్ట్. ఇప్పటి వరకు చూసిన అన్ని కూడా మ్యాక్స్, దీంతో ఫైనల్ మ్యాక్స్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు, ఇందులో చలికి మనం వేసుకోవడం కోసం యాక్చువల్గా హుడీ తీసుకుందామని వెళ్ళాము. మ్యాక్స్ లో ఒకటి హుడీ బాగా నచ్చింది, కానీ సైజ్ లేదనమాట. మామిడికి సైజ్ ఉంది, పెద్దవాళ్ళ సైజ్ లేవు. అదే అని అనమాట, 2 in 1 అనమాట. లోపల కలర్ అయినా మార్చుకోవచ్చు, బయట కలర్ అయినా వేసుకోవచ్చు, అంత మంచిగా ఉంది. చూసేసరికి మా ఆయన సైజులో లేదు, వేరే మ్యాక్స్కి వెళ్ళి చూసాం, అక్కడ అసలు లేదన్న స్టాక్. 3000 రూపీస్ కానీ సూపర్ ఉంది అనమాట. ఇదైతే మనకి 699 రూపీస్, మంచి ఉంది క్వాలిటీ. మ్యాక్స్ లో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మంచిగా ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్ లో, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇదిగోండి, నాకైతే అక్కడికి వెళ్ళాక యాక్చువల్గా షాపింగ్ వెళ్ళే ముందు చెప్పాను, ఆల్రెడీ మస్తు ఉన్నాయి కదా బట్టలు, ఇన్ని వద్దు, ఒకటే అసలు వద్దు అన్నాను. సరే తీసుకోవాలి అంటే మనం సరే ఒకటే డ్రెస్ తీసుకోవాలి, అంతకు మించి అస్సలు తీసుకోవద్దు, అర్ధ గంటల షాపింగ్ అయిపోతుంది. మేము 4 o'clock వెళ్ళాము, టీ తాగేసి 6 వరకు వస్తాం కదా అని. 4 o'clock వెళ్ళామా, 9 o'clock ఇంటికి వచ్చాము. అంత టైం పట్టింది అనమాట, అన్ని షాపింగ్ చేసాము. ఇదిగోండి, ఫస్ట్ ఒక షర్ట్ చూపించాను కదా, నెక్స్ట్ ఇదిగోండి టీషర్ట్. కొంచెం బ్యాక్ చూపిస్తాను చూడండి, బాగుంది. కిందికి వచ్చేసి మిక్కీ మౌస్ వస్తుంది. ఇవన్నీ కూడా 13 to 14 తీసుకున్నాను, ఏంటంటే ఇప్పుడు కొన్ని వేసుకున్న నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వేసుకుంటాడు అనేసి. పిల్లలు ఎదిగే పిల్లలు కదా, కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్ ఏమో ఇలా వస్తుంది. ఇదేంటి హ్యాండా, టుడే ఈజ్ గుడ్ డే, బాగుంది. యాక్చువల్లీ ఈ కలర్ మంచిగా అనిపించింది, క్లాత్ కూడా బాగుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 599 ఉంది. ప్యాంటలూస్ లోనైతే మనకు ఆఫర్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా కావాలంటే మాత్రం ట్రై చేయండి. ప్యాంటలూస్ ఏంటంటే చాలా వరకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నిటిపైన ఆఫర్స్ ఉన్నాయి. 599 మనకి 200 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉందంటే అసలు క్లాత్ సూపర్ ఉంది. 599 అంటే మనకి క్లాత్ మంచిగా ఉంటుంది కదా, అలా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి మంచిగా ఉంది. ఇది కూడా సూపర్ ఉంది. ఒక్కటేదో మళ్ళీ కొన్ని ఇక్కడ వీటిపైన ఒక ప్రైస్ ఉంటుంది, వాళ్ళేమో లేదు ప్రైస్ దానిపైన ప్రైస్ కాదు అంటున్నారు. ఇవన్నీ 199 ఉంది, ఒకటేదో 250 రూపీస్ అన్నాడు. మనకి ఈ మూడిట్లలో ఏదో ఒకటి 199 అంటే 250 రూపీస్ పడిందని చెప్పారనమాట. ఇదిగోండి, ఎప్పుడు ఎల్లోస్ తెస్తాను అంటారు, ఈసారి కొంచెం కలర్స్ మార్చాం. మామిడికి ఇంకా బ్రైట్ కలర్స్ ఉంటే మంచిగా కనిపిస్తాయి. ఇది కూడా మనకి ఇది 699 ఫ్రెండ్స్, ఇది 699. ఇక్కడైతే 199 ఉంది, వాళ్ళు వేసేటప్పుడు తప్పు వేసినట్టున్నారు. ఇది 250 రూపీస్ తీసుకున్నారు అన్నమాట, కానీ క్లాత్ అయితే మస్తు ఉంది. ఇది కూడా ఇక్కడ ఇలా రేడియంస్ వస్తాయి అనమాట, ఇలా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలాంటివి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అలాంటివి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఈ 699 250 రూపీస్ వచ్చిందంటే సగం కంటే తక్కువ వచ్చినట్టే కదా. ఇదిగోండి, అది ప్యారెట్ గ్రీన్ షేడ్ లో వచ్చింది కదా, ఇది కూడా ప్యారెట్ గ్రీన్ షేడ్ లో.